దేవుని బలము, దేవుడు చేసే కార్యాలు చాలా గొప్పవి. దేవుని బలము ఎంత గొప్పది అంటే, యేసుప్రభువును సిలువేసి చంపినా కూడా మరణాన్ని బలాతిశయం చేత, ఆ బలము చేత మృతుల్లో నుంచి బయటికి తెచ్చాడు. ఎంతో మంది చనిపోయిన వారిని లేపి నిలబెట్టగలిగిన దేవుని శక్తి వినియోగించబడినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా అవి దేవుని కంట్రోల్లోకి రావాలి. సముద్రాన్ని గద్దిస్తే సముద్రం కంట్రోల్లోకి రావాలి. పర్వతాలను గద్దిస్తే పర్వతాలు లేకుండా పోవాలి. ఆయన శక్తితో మన జీవితంలో జరిగే ప్రతిదీ కంట్రోల్ చేయగలిగిన వాడు. ఈరోజు దేవుని శక్తి చేత మన మీద ఉన్న ప్రతి భారము, మన మీద ఉన్న ప్రతి భయం, మన మీద ఉన్న ప్రతి ఓటమి, మన మీద ఉన్న ప్రతి అపజయం, మన మీద ఉన్న ప్రతి బాధ, ప్రతి దాన్ని దేవుని శక్తితో లేపగలడు, దేవుని శక్తితో మార్చగలడు, దేవుని శక్తితో విడిపించగలడు, దేవుని శక్తితో నడిపించగలడు.